అయ్యబాబోయ్! ఎంత పొడుగో అనేది మీ గురించే రైటరు దృష్టిలో పెట్టుకొని రాసాడా? లేకపోతే హీరో కోసం రాసాడా? వరుణ్ తేజ్ కూడా పొడుగు కదా! వరుణ్ తేజ్ గురించి రాసాడు ఆయన. ఆయన మీ ఇద్దరిలో ఎవరు పొడుగు? మీరా? వరుణ్ తేజా? ఆల్మోస్ట్ సేమే. ఇద్దరం సేమే. ఆల్మోస్ట్. కాకపోతే నేను ఆయనలో సగం ఉంటా నేను. సార్ ఆయనలో సగం ఉండటానికి కారణం అంటే జనరల్‌గా నేనైతే రైస్ తింటా, చపాతీ తింటా. మీరేం తింటారండి? గాలి తిని బతుకుతారా? చాలా మంది నన్ను క్వెషన్ వేస్తా ఉంటారు. యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అనుకున్న తర్వాత సినిమా తర్వాత ఇంకా తగ్గుతాను నేను. యాక్చువల్లీ ఎట్లా తగ్గుతున్నాను కొంతమంది టీవీలో లైవ్‌లోనే అడుగుతా ఉంటారు నన్ను. ఏంటి సార్ ఇంత ఇంత చిక్కిపోతున్నారు ఇట్లా? నాకు తెలీదు యాక్చువల్లీ. అంటే మీ ఫ్యామిలీ జీన్స్ ఇంతేనా? సన్నగానే ఉంటారు కానీ నేనే ఎక్కువ సన్నం. యాక్చువల్లీ నేను అన్ని తింటాను కానీ చాలా తక్కువ కెలుకుతా ఉంటాను అనమాట. ఎక్కువ సార్లు తక్కువ అలా కెలుకుతా ఉంటాను. తిండి మీద ఇంట్రెస్ట్ ఉండదు నాకు. కెలకటం అంటే కోడి కదా గెలికేది. అదే అదే అంటారు నన్ను. నేను ఎందుకు అంటున్నానంటే నన్ను అదే అంటారు యాక్చువల్లీ. ఏది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు జనరల్లీ. అలా అదే అనుకుంటాను. ఓకే. సూపర్. ఎక్కువ నేను యాక్చువల్లీ మేబీ థింక్ చేస్తా ఉంటాను అనమాట. నేను ఎందుకు తిన్నానంటే నాకు ఆకలి అలా అనిపించదు. సో మీరు కథలు తింటారా? మేబీ అది ఎక్కువ దాహం అయితే ఇంకు తాగుతారా? అంత కాదు కానీ జనరల్. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎందుకు అనే పాయింట్ మీరు నన్ను అడగలేదు. అదే మీ రిలీజ్ అయిపోయే సినిమా కాదు. మీరు డైరెక్షన్ చేసిన ఫస్ట్ ఫిలిము అక్టోబర్ 19కి అంటే 2000లో సినిమా రిలీజ్ అయింది. అవునవును. 2000. ఇప్పుడు 2021కి 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో అందుకోసం కంగ్రాచులేషన్ చెప్పి. థ్యాంక్ యూ. డాలర్ డ్రీమ్స్ కదా అది? డాలర్ డ్రీమ్స్. సో డాలర్ డ్రీమ్ అంటే మీరు పుట్టింది ఎక్కడ, పెరిగింది ఎక్కడ? నేను పుట్టింది ఏలూరు. పెరిగింది మొత్తం అంటే 1 year ఇక్కడ హైదరాబాద్. అంటే మా ఫాదర్ ఇక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పనిచేసేవారు. సో ఓకే. కంటిన్యూస్ ఇంకా ఆల్మోస్ట్ హైదరాబాద్ ఇంకా ఇక్కడ కదలలేదు. సికింద్రాబాద్ ఏరియాలో సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ అన్ని పద్మారావు నగర్ ఇంకా అక్కడే ఉన్న చోట ఇప్పుడు కూడా నేను అదే కంటిన్యూ అవుతాను. ఓకే. కంప్లీట్లీ హైదరాబాద్. ఓకే. సినిమా ఇంజనీరింగ్ స్టాండర్డ్ అందరిలానే ఇంజనీరింగ్ అదే చేశాను. నా నాన్న ఐఏఎస్ అయితే బెటర్ అట్లా ఇంజనీరింగ్ ఐఐటి ఐఏఎస్ ఐలో ఉండాలని కోరుకునేవారు. ఓకే. నాకేమో అది అంత లేదు. మామూలుగా సిబిఐటిలో ఇంజనీరింగ్ చేశాను. అది కూడా అంత ప్రౌడ్ మూమెంట్ కాదనమాట. సో చదువులో అంత పెద్ద యావరేజే. మరి అంటే నాన్న భయంతో ఏదో చదివాడు, మరీ బ్యాడ్ కాదు. అలా అందరూ అమెరికా వెళ్తుంటే నేను అమెరికా వెళ్ళాను. అప్పుడు ఏంటి అసలు ఎంత బోర్ కొట్టి ఏంటి నాకేంటి అన్న ఒక చిన్న ఇంట్రాస్పెక్షన్ అనమాట. ఇదేంటో అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, అమెరికా కూడా ఇంట్రెస్ట్ లేదు, తిరిగి వచ్చేయాలని ఉంది. ఏంటి అందరూ ఏమో గ్రీన్ కార్డు అట్లాంటి స్టాండర్డ్ డాలర్ సంపాదించడం, అక్కడ సిటిజన్షిప్ చేసుకోవడం, సెటిల్ అవ్వడం అట్లా ఉంటుంది కదా. అది కాదు, ఇంకేదో చేయాలని అక్కడ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను ఫస్ట్ టైం. అక్కడికి వెళ్ళి ఒక ఫస్ట్ టైం లెటర్, ఫిల్మ్ స్కూల్ అడ్మిషన్ కూడా నేను ఒక లెటర్ రాశాను అనమాట. బాబు నేను ఇక్కడి నుంచి వచ్చాను, ఇండియా నుంచి. నాకు అమెరికా అంటే చాలా ఇష్టం కానీ ఇండియా అంటే ఇంకా ఇష్టం. నేను వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఏది నాకు ఇంట్రెస్ట్ ఉంటలేదు. మేబీ కానీ అందరూ నన్ను ఇష్టపడతారు, మా ఫ్రెండ్స్ కానీ. నేను ఫ్రెండ్స్ అంటే నన్ను ఇష్టపడేవాళ్ళు ఫ్రెండ్స్ బాగా. అందరూ అంటే లైక్ సో జనరల్లీ అరే సరదాగా అందరూ ఏ పార్టీ అయినా ఏ ఫ్రెండ్ ఎక్కడైనా వీడుంటే బాగుంటుంది అనుకునేవారు. సో నేను చూసే ప్రపంచం బాగుంటుందేమో అది నేను చూపించదలుచుకున్నానని ఒక లెటర్ రాశాను. అందుకే నేను ఫిల్మ్ స్కూల్కి అప్లై చేస్తున్నాను. ఏంటి అంటే ఇంత బాగా ఎవరు రాయలేదు, ఇంత క్లారిటీ ఉంది నీకు. నేనేమో క్లారిటీ లేదని రాశాను యాక్చువల్లీ. ఓకే. ఆవిడ క్లారిటీ ఉంది, జాయిన్ గా. అప్పటి నుంచి ఇంకా ఫిల్మ్ స్కూల్లో మీరు అంటే డైరెక్షన్ కోర్సా, యాక్టింగ్ కోర్సా? డైరెక్షన్ మొత్తం అంటే డైరెక్షన్ అట్లా ఉండదు. బేసిక్గా అక్కడ ఎంఎఫ్ఏ మాస్టర్స్ డిగ్రీ అనమాట. పెద్ద డిగ్రీ. అంటే నేను ఇప్పుడు ఎక్కడైనా ఫిల్మ్ స్కూల్కి వెళ్తే నేను టీచ్ చేయగలను. ప్రొఫెసర్ ఆ కేటగిరీ డిగ్రీ అది. అది 3 years ఫిల్మ్ స్టడీస్ అనమాట. చేశాను. ఓకే. మీరు ఎంతమంది అండి మీ ఫ్యామిలీలో? మేము 4. నేను లాస్ట్. ముగ్గురు ఎవరు? పెద్దక్క డాక్టర్ ఆవిడ, నెక్స్ట్ కూడా అక్కే, తర్వాత అన్న, నెక్స్ట్ అక్క రిజర్వ్ బ్యాంక్ లో పనిచేస్తారు ఆవిడ, నెక్స్ట్ మా అన్న. తను అమెరికా, నేను అక్కడ మా అన్న దగ్గరే ఉన్నాను అనమాట. మా అన్న దగ్గర ఉండే నేను చదువుకోగలిగాను అనమాట. నేను అక్కడ చదువుకోవడానికి నాకు అంత ఆ ఇన్స్పిరేషన్ కానీ అదంతా చేసింది మా అన్న అనమాట అక్కడ అమెరికాలో. ఏ ఇయర్ లో మీరు వచ్చారు ఇండస్ట్రీకి? అదే 2099 డాలర్ డ్రీమ్స్ చేసాము. ఆ డాలర్ డ్రీమ్స్ చేసిన 2000 రిలీజ్. అది తీయడం ఒక ఎత్తు, రిలీజ్ ఒకటి, అన్ని సంవత్సరాలే. తీసిన తర్వాత ఇంకో సంవత్సరం మళ్ళీ అది ఎగ్జిబిట్ రావడం. 1,999లో ఎంట్రీ ఇచ్చి 2,000కి రిలీజ్ చేశారా? అంటే ఆ సినిమా చిన్న సినిమా అయినా కానీ మాకు అది తెలియదు. అంటే చాలా పెద్ద సినిమా. నేను తీసే సినిమాలు ఏదైనా చిన్నదో పెద్దదో బయట బడ్జెట్ పరంగా ఇవాల్యుయేట్ చేయొచ్చు, కానీ నాకు మాత్రం చాలా పెద్ద సినిమాలు, నా జీవితం, నా లైఫ్ అనేది ఉంటుంది. చిన్న డాలర్ డ్రీమ్స్ నేను 16 లక్షలతో తీశాను. తీసి దాన్ని అసలు ఏంటిది, నేనే థియేటర్కి వెళ్ళి ఒక షోకి డబ్బులు ఇచ్చి 3 వారాలు 4 వారాలు డబ్బులు ఇచ్చేసి ఆడాలని కూర్చున్నాను అనమాట. ఈ సంగీతం ఇక్కడ
అలానే బాంబే తీసుకెళ్ళి మళ్ళీ ఇది ఇక్కడ కాదు, బాంబే కూడా వెళ్ళాలని మళ్ళీ అది హిందీలో కొంచెం, అది హిందీ, తెలుగు, ఇంగ్లీష్ లాగా ఉంటుంది, మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అచ్చా. సో అక్కడ మళ్ళీ రిలీజ్ చేయించి. అంటే ఏంటి, డాలర్ మీద ఉన్న ప్రేమతోటి ఆ టైటిల్ పెట్టారా మీరు? లేదు, ప్రేమ కాదు యాక్చువల్లీ, కొంచెం పర్స్పెక్టివ్, ఇక్కడ ఎంత ఎంత క్రేజ్ తోటి అక్కడ వెళ్తున్నారు, 2 లైఫ్స్ చూసిన, అంటే ఇక్కడ చూసాక వెళ్ళి, అంటే అందరు పరిచయం ఉండే ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కదా. నేను ఏదో తీసినా కొంచెం తప్పుగా అయితే చెప్పను ఒకళ్ళకైనా, 2 అవగాహన ఉందని తీసాను అది. ఓకే. సో అక్కడ ఎందుకు వెళ్తున్నారు, వెళ్తే ఏంటి, ఇక్కడి నుంచి వదులుకోవడం అవసరమా, అట్లా దాంతో తీసాను. దాని బెస్ట్ పార్ట్ దానికి నేషనల్ అవార్డు రావడం అన్నమాట. ఈ డబ్బులు అంతా కానీ సడన్ గా ఒక రోజు కాల్ వచ్చి మా ఫాదరే ఎత్తారు, ఎవరో చేస్తున్నారు ఆయన నేషనల్ దీని నుంచి, నువ్వు కావాలంటే, నేను ఆఫీస్లో అప్పుడు పనిచేస్తున్నాను సాఫ్ట్వేర్. ఓకే. సో ఇస్తే అసలు అందరు ఏదో మీటింగ్లో ఉండగా నీకు నేషనల్ అవార్డు వచ్చిందని, కానీ అసలు అది హై పాయింట్ అది. అప్పుడు మా ఇంట్లో కొంచెం నమ్మకం కలిగింది. అంటే ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అప్పటిదాకా. నేను ఏదో అక్కడ అమెరికా స్టైల్లో ఉంటుందని అమిగోస్ అని ఒక కంపెనీ పెట్టాను చేయడానికి. అది నా సొంత డబ్బులు, ఫ్రెండ్స్ అందరు ఇచ్చిన డబ్బులతో. అమిగోస్ అంటే ఫ్రెండ్స్ స్పానిష్లో. ఓకే. మా నానేమో ఆల్ మనీ గోస్ అనేవారు. అంటే అంత భయం ఆయనకి, అమిగోస్ ఆల్ మనీ గోస్ అని. అదే ఆల్ మనీ గోస్ అని ఆయనకు భయం. బేసిక్గా ఇప్పుడు ఐఐటీలు, ఐఏఎస్లు చేసి వెళ్ళాలన్నాడు. సినిమా ఇండస్ట్రీ మనకి ఎవరు లేరా, ఎవరు ఉండదు, తెలియని ఫీల్డ్ జనరల్ ఉంటుంది కదా. అంటే ఎంకరేజ్ చేశారా, డిస్కరేజ్ చేశారా? అసలు లోపల ఏమీ అనలేరు, ప్రేమ ఉంటుంది. చదువుకుని వచ్చాను అక్కడ. అసలు ఎంఎఫ్ఎన్ కూడా ఇక్కడ ఆయన ఫైనాన్షియల్ అప్లికేషన్స్ అని చెప్పేవాడు అనమాట, ఫైన్ ఆర్ట్స్ అని చెప్పేవాడు. అంటే ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎంబీఏ చేస్తే బెటర్ ఇక్కడ, అంటే అది కదా మన లైన్. సో అప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కొంచెం అరే ఇదేదో చేయొచ్చు అని. కానీ అది 15 లక్షలతో వచ్చింది. నెక్స్ట్ నేను ఆనందిస్తాననేటప్పటికి అది కొంచెం నాకు 1.1 కోటి రూపాయలు దాటిన బడ్జెట్ అది.